బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. గుడివాడలో మొదలైన వేడి తాజాగా మచిలీపట్నానికి పాకింది. బందరులో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల పేర్ని నాని చేసిన కామెంట్స్ పై కూటమి నేతలు శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేర్ని నాని బయటకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నాని అనుచరులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మాజీ మంత్రి ఇంటికి చేరుకుంటున్నారు. జడ్పీ చైర్పర్సన్స్ దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించుకొని జనం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లోకల్ జడ్పీటీసీ జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. గుడివాడలో మొదలైన వేడి తాజాగా మచిలీపట్నానికి పాకింది. ఇక బందరులో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ప్రస్తుత పరిస్థితి ఏంటి మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి దగ్గర? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు చెప్పినట్టుగా గత 3 రోజుల నుంచి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఈ రోజు పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు గుడివాడలో విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లవలసిన పేర్ని నానికి అక్కడ పూర్తి స్థాయిలో టీడీపీ వర్గాలు రానికుండా నిబంధన చేసి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా పేర్ని నానిని హౌస్ అరెస్ట్ చేసి ఇంటి దగ్గరే ఉంచారు స్థానిక పోలీసులు. అయితే పూర్తిగా ఒక ఉత్కంఠ భరితంగా ఈ రోజు మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న పరిస్థితి. పూర్తిగా గుడివాడలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఇప్పుడు పేర్ని నాని ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో పేర్ని నాని మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై పేర్ని నాని ఏం మాట్లాడతారో కూడా ఒక ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా చూసుకుంటే ఒక ఓవరాల్ గా విస్తృత స్థాయి సమావేశానికి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో రావాల్సిన నాయకులు ఎవరు అక్కడికి చేరుకోలేదు. అంతకు ముందే టీడీపీ వర్గాలు భారీగా గుడివాడలో చేరుకోవడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం, ఆ తర్వాత నినాదాలు చేయడం, వైసీపీ తరఫు గతంలో చేసిన కామెంట్స్ పై నినాదాలు చేయడం, కొడాలి నాని ఫ్లెక్సీలు పెట్టడం, ఈ విధమైన గతంలో అయితే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మచిలీపట్నంలో కొంత ఉద్రిక్త వాతావరణం పేర్ని నాని ఇంటి వద్ద కొనసాగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది అనే పూర్తి స్థాయిలో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.